పవర్ ఉంది కదా అని తయ్యి నాడితే ఎన్నడ ఒకనాడు పని అవుతుంది పక్క. ఏదో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకోరాదుర్రి. గులాబీ గవర్నమెంట్ కోసానికి 4-5 పెద్ద పోలీసులు మస్తు చెమట తీసిండ్రు. అంత అల్లకే చేయాలని కిడ్నాపులు, దందాలు, ధమ్కీలు, వసూలు సుత జోరుగా నడిపించిండ్రు. కానీ సర్కార్ మారే వరకు అరెస్ట్ అయి జిందగి బర్బాజయ్యే కథాయే. ఈ పోలీసులే అనుకుంటే ఆళ్ళకు సోపతి ఇగో గీసార్ మోపైండు. ఉమామహేశ్వరరావు అనుడు కంటే పైసా మనేశ్వరరావు అనుడు కరెక్ట్ ఏమో. అవు మళ్ళా హైదరాబాద్ సిసిఎస్ లో ఏసీపీ సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే నోట్లు ఇస్తే చాలు రూల్స్ రొబ్బేస్తాడట, సెక్షన్లను చెడు కూడా ఆడతాడట. మోసపోయిన వాళ్ళకి అన్యాయము, మోసం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తున్న గొప్ప మనిషి అట మన సారు. గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తుంటే సర్కార్ ఇచ్చిన జీతం జాలతలేదని గుంజుడు సురువు చేసిండు. చేసి నేను ఛార్జ్ షీట్ ఇవ్వాలంటే నాకు 10 lakhs ఇవ్వమంటాడు. నేను ఇవ్వనందుకు నా మీద 2 ఫేక్ కేసులు బుక్ చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించి దీని మీద నేను హైకోర్టులో విచారణ జరిగి ఆ ఫేక్ కేసు తీయడం జరిగింది. షామిర్పేటలో అందాల విల్లా, గట్కేసల 5 ప్లాట్లు, అశోక్ నగర్ 4 బంగ్లాలు, కుకట్పల్లి, అశోక్ నగర్, మేడ్చెల్లో కొన్న ఆస్తులు చాలలేదని సొంత రాష్ట్రంలో ఆంధ్రాలో 6-7 జాగలలో కొనేసిండు. సారు పైసా పంతనం మీద కంప్లైంట్లు వచ్చే వరకు కంట్రోల్ చేస్తానికి ఏసీబీ ఆఫీసర్లు వచ్చి 14 గంటలు ఇల్లంతా పున్కులాడితే భాగవతం అంతా బయటపడ్డది. చుట్టాలు, దోస్తుల ఇళ్లలో కూడా చెకింగులు నడిచినాయి. సారోళ్ళ ఇంట్లోనే 38 లక్షల నోట్ల కట్టలు, 60 తులాల బంగారము, కిలోల కమానం ఎండెళ్ళింది. 2 బ్యాంకు లాకర్లు తెరిచేది ఉంది. ఇంట్లో దాచిన డాక్యుమెంట్లు మలరేస్తే 3 కోట్ల ఇల్లు అంతే వెళ్ళింది. ఇది సర్కార్ వారి లెక్క. బయట మార్కెట్ లో చూస్తే 30-40 కోట్లు ఉంటుందట అల్కగా. అంతేకాదు 1500 కోట్ల స్కామ్ జరిగిన సాయితా ఇన్ఫ్రా కేసును ఎంక్వైరీ చేస్తున్నది ఉమామహేశ్వరరావు గారే. గా కంపెనీ వాళ్ళకి పైసలు కట్టి మోసపోయిన వాళ్ళకి కానీ పైసలు గుంజినంటే సార్ పొంతనం ఎట్టున్నదో చూడుండ్రిగా. అంటే ఆ కేసులో అభియోగాలు వచ్చాయి, వాస్తవం. ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నదైతే ప్రస్తుతానికి మేము చెప్పలేము. లంగలను దొంగలను దొరకబట్టవలసిన సారే ఇప్పుడు అరెస్ట్ అయ్యిండు. ఇప్పటికైతే గింతే. ఇక ఎంక్వైరీలు ఇంకెన్ని బాగోతాలు బయట పడతాయో పో.